నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో చాలామంది యంగ్‌స్టర్స్ లేదా పెళ్ళైనోళ్ళు 4, 5 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళు, లేదు 40, 50 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడిగేటటువంటి క్వెషన్ ఏంటంటే, "సార్ నాకు ఇదివరకి అంగం సైజు, ఇప్పుడు అంగం సైజు ఆ డిఫరెన్సు ఉంది సార్. చిన్నదైపోయినట్టుగా అనిపిస్తుంది" అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది ఈ ఒక్క వీడియోలో మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నదే నా తపన. ఒకసారి చూద్దాం. అంటే మనం ఆలోచన విధానంలో తప్పుందా? నిజంగానే అంగం చిన్నబడిపోతుందా? అన్న విషయాల్ని ఈ యొక్క సైంటిఫిక్ మన లెక్చర్‌లో మనం తెలుసుకుందాం. అంటే అంగం సైజు పెరిగేటటువంటి సహజ మార్గం ఉందా? నిజంగానే అంగం సైజు తగ్గిపోతుందా? అన్న విషయాల్ని మనం చర్చిద్దాం. అంటే అంగం సైజు గురించి ఎందుకు మనకు ఆందోళన పడుతున్నాము అన్న విషయాన్ని గనక మనం చూసుకుంటే, ఎప్పుడైతే గనక అంగం సైజు తగ్గిందో మీ యొక్క సెక్సువల్ సామర్థ్యం తగ్గిపోయినట్టుగా, అలాగే సో ఆ యొక్క సామర్థ్యానికి లోతుగా వెళ్ళట్లేదేమో, ఆవిడ సంతృప్తి చెందట్లేదేమో అన్న విషయం ఆందోళన అనేటువంటిది మీ మనసులో కలుగుతూ ఉంటుంది. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అర్థమైందండి. సో దాన్ని ఏంటి అనేటటువంటిది చూద్దాం. అంటే చాలామంది అంగం సైజు తగ్గిపోతుంది అనేటటువంటిది నిజంగా అపోహేనా కాదా అనేటటువంటిది మనం గనక ఒకసారి గనక డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడైతే మీ అంగం సైజు తగ్గిపోయింది అని మీకు అనిపించిందో, సైకలాజికల్గా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో అది పెట్టుకోకండి. ఎప్పుడైతే గనక ఈ మీ సైకలాజికల్‌గా అంగం తగ్గింది అని అనుకున్నామో, దానివల్ల ఏమవుతుందంటే మీ సెక్స్ ఆర్గాన్స్ మీద స్ట్రెస్ రిలీజ్ అవ్వటం పడటం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. కాబట్టి మీకు అంగం సైజు తగ్గిపోయింది అనే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, దానికి పోషకాహారాలు ఏమన్నా అందట్లేదా? పోషకాహార లోపం ఏమన్నా ఉందా? ఇదివరకి ఇప్పటికీ నా ఆహారపు అలవాట్లలో కానీ, లేదా నా లైఫ్ స్టైల్‌లో కానీ ఏదన్నా మార్పులు ఏమైనా వచ్చినాయా అనేటటువంటి ఎక్సర్సైజ్ చెయ్యాలి తప్ప, అంగం చిన్నదైపోయింది అనే అపోహల జోలికి వెళ్ళకూడదు. అసలు నార్మల్ సైజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది చూస్తే 13-14 సెంటీమీటర్సు యావరేజ్‌గా ఎరెక్ట్ లెంత్ ఉండాలి. చూసారండి? తర్వాత 95% మెన్ ఇన్ నార్మల్ రేంజ్‌లోనే ఉంటారు. 95% ఎవరికి కూడా ఏదో లోపం ఉంటే తప్ప, జెనెటికల్ లోపాలు ఉంటే తప్ప ఆ అంగం సైజ్ అనేటటువంటిది చిన్నది పెద్దది అనేటటువంటిది ఉండదు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనకేమవుతుందంటే నార్మల్ సైజు ఈ యొక్క 13-14 సెంటీమీటర్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 5 నుంచి 5.5 ఇంచెస్. ఇది గ్లోబల్ యావరేజ్ సైంటిఫికల్ అడల్ట్ ఫర్ మెన్. దీనికంటే మీరు గూగుల్ చేయాల్సిన అవసరాలు లేదు. మనకి ఆ సైజుని మీరు చూడాల్సిన, కొలతలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సహజంగా శాశ్వతంగా సైజు పెరుగుతుందా అనేటటువంటిది చూద్దాం. ఫస్ట్ మనకి మిత్స్ ఏంటి అంటే ఆయిల్సు, క్రీమ్సు, తర్వాత హెర్బల్ మిక్చర్సు, మసాజ్ టెక్నిక్సు, తర్వాత ఇంటర్నెట్ ఏదో చేసేస్తాం, ప్రోడక్టు ఇది చేయండి, అది చేయండి, ఏదేదో చెప్తూ ఉంటాం. అవన్నీ ఫస్ట్ నమ్మకండి. సో మా కిట్లో కూడా మేము ఒక హెర్బల్ క్రీమ్ ఇస్తాం. అదేంటంటే ఆ హెర్బల్ క్రీము మీ బ్లడ్ ప్రసరణ వ్యవస్థని ఇంక్రీజ్ చేయడానికి, అక్కడ ఏదన్నా బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే గనక దానికి ఒక రకమైనటువంటి మసాజ్, అంటే మీరు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పెయిన్ ఆయిల్ ఎలా రాస్తే ఆ జిమ్ అనేటటువంటి ఉండి బాగుంది అని అనుకుంటారో, మేము కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటిది ఆ క్రీము రక్త ప్రసరణ వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి. అంతేగాని మీ అంగం ఏదో చిన్నగా అయిపోయింది పెద్దగా అనేటటువంటిది అపోహలకి వెళ్ళొద్దు. మేము సార్ 1 మంత్ వాడాము సార్ అంగం పెద్దది అవ్వలేదని కూడా అడగొద్దు. ఓకే, సైంటిఫికల్గా ఏంటి, సమ్ మెడికల్ డివైజెస్ సర్జరీస్ కానీ, మీ స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఏదన్నా గనక ఉంటే గనక తప్ప అంగం సైజ్ అనేటటువంటిది ఈ పెరగటాలు తగ్గటాలు అనేటటువంటిది చాలా రేర్ కేసెస్. బట్ మీరు ఆ స్టిగ్మాని మీరు మనసులో పెట్టుకోవద్దు. కాబట్టి
భాగస్వామి నిజంగా సుఖపెట్టేటటువంటివి ఏంటి అని అంటే ఫస్ట్ మీ మీ మనసులో ఉన్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి స్టిగ్మాని తీసేసి పోషకాహార లోపాలు ఏమన్నా ఉన్నాయని ఒక పట్టికేసుకుని ఇదివరకు ఇప్పటికీ నేను చేసే ఆహార మార్పులు ఏమన్నా ఉన్నాయో అవి సరిచూసుకోవాలి. అంటే నిజంగా ఆవిడని సాటిస్ఫై చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏమేం చెయ్యాలి అనేటువంటి చూడండి. మీరు లవ్ అండ్ ఎమోషన్ కనెక్షన్ ఉండాలి. అది ఎక్కువగా అంగం చిన్నదా పెద్దదా అనేది కాదు. మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ బాగుంది అనే దాని మీద మీ యొక్క శృంగార జీవితం తృప్తి అనేటువంటి దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఫోర్ ప్లే అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి నేను చెప్తా ఉంటాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సెక్స్ స్పెషలిస్టులు కూడా చెప్పేదంతా కూడా అదే చెప్తుంటారు. ఫోర్ ప్లేలోనే దాదాపు 60-70% మంది ఈ యొక్క స్త్రీలు సంతృప్తి అనేటువంటి చెందుతూ ఉంటారు. సో అదేదో యుద్ధంలాగా ఇమ్మీడియట్లీ చేయాల్సినటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి మీరు ఫోర్ ప్లేలో ఆ సమయాన్ని కనుక మీరు కేటాయించగలిగితే సంతృప్తి అనేటువంటిది 60-70% మీరు అక్కడే పొందగలుగుతారు. అంటే ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకోవటం అంటే అంటే మీ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని డిస్కస్ చేసుకోకూడదు. ఆ సమయంలో సమస్యలు డిస్కస్ చేసుకోకుండా మీ ప్లెజర్ను పెంచేటటువంటిది, డోపమైన్ రిలీజ్ అయ్యేటటువంటిది, సరదాగా మాట్లాడుకునే జోవియల్గా మాట్లాడుకునేటువంటి విషయాల్ని మీరు కనుక ఆ సమయంలో డిస్కస్ చేస్తే కనుక చాలా తృప్తి అనేటువంటిది మంచి ఇది రిజల్ట్ అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కంటే కూడా ముఖ్యం మీ యొక్క పోషకాహార లోపాలని భర్తీ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. పోషకాహార లోపాలని భర్తీ చేసుకోవడానికే మా యొక్క సప్లిమెంట్ కిట్స్ అనేటువంటివి ఉన్నదనమాట. అంటే ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి శృంగార జీవితానికి చేయాల్సినటువంటివి ఏంటి అని అంటే ప్రతిసారి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఒకటి మళ్ళీ ఒకసారి జస్ట్ ఈ సైకిల్లో ఏంటో చూద్దాం. ఎక్సర్సైజ్, హెల్తీ డైట్ అండ్ 7 to 8 అవర్స్ స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, మీకున్నటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవటం, తర్వాత హెల్దీ వెయిట్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవటం, కన్జంప్షన్ తగ్గించుకోవటం, ఈ డయాబెటిస్ బీపీకి వాడేటటువంటి మందులని మనం జీవితంలో నుంచి తీసి పారేయలేం. కాబట్టి అవి వాడుతూ కూడా మన యొక్క శరీర దారుఢ్యాన్ని అంటే పోషకాలు ఇచ్చి ఎలా భర్తీ చేయాలో చూసుకోవటం, తర్వాత మీ యొక్క పార్ట్నర్తో ఎంత అన్యోన్యంగా ఎంత సన్నిహితంగా ఉంటే కనుక మీ యొక్క సెక్స్ జీవితాన్ని అంతలా అనుభవిస్తారు అనేటువంటి విషయాల్ని ఈ యొక్క సైంటిఫిక్ దీంట్లో లెక్చర్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి మీకు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా అర్థమైందని అనుకుంటాను. మీ అంగం సైజు గురించి అట్లాగే మీరు అపోహలు ఇవన్నిటి గురించి చక్కగా డిస్కస్ చేసాం. కాబట్టి అంగం సైజ్ అనేటువంటిది మీ యొక్క ఆహారపు మీద ఆధారపడి ఉందేమో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి న్యూట్రిషన్లో కిట్నే మేము మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైనా సరే ఇటువంటి అపోహల్లో ఉన్నా లేకపోతే నిజంగా మీకు అలా అనిపిస్తున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మా న్యూట్రిషనిస్ట్ డైటీషియన్కి ఒకసారి కాల్ చేయండి, ఒక కన్సల్టెన్సీ తీసుకోండి. చక్కగా మీ యొక్క అంగస్తంభన కానీ లేదా అంగం యొక్క సైజు పెరిగేటటువంటి విధానాలని డైట్ని కానీ లేదా పోషకాలను కానీ మా కిట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్.